లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్. అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువండి. ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. శేఖర్ భాష బిగ్ బాస్ వరకు వచ్చి రాగింది. మళ్ళీ ఇంకా కొత్త ట్విస్ట్ ఏం రాబోతుందో అన్నట్టు పూర్తి ఆధారాలతో ఉన్నాయండి. జడ్జి రాజస్థానికి బెయిల్ ఇచ్చింది. లావణ్యకి సపోర్ట్ చేయకపోతే నేను మంచిదాను కాదు. 2 సార్లు శేఖర్ భాష మీద 2 సార్లు చెప్పులతోనే ఈ పిల్లకి మనం చేయకూడదు సపోర్ట్. ఈ పిల్ల రాంగ్. మస్తాన్ సాయి ఉంటున్నప్పుడు రాసాడు నీకు హస్బెండ్ ఎలా అయ్యారు? ఎన్ని కేసులకి వెళ్తుంది, ఎన్ని పోలీస్ స్టేషన్లకి వెళ్తుంది అమ్మాయి? ఎంత ఏడ్చిందండి మహానటి. అంత నటన కూడా మాకు ఆర్టిస్టులు కూడా రాదు. లావణ్య లివ్ ఇన్ రిలేషన్ కేసు దగ్గర నుంచి మొదలుపెట్టి డ్రగ్స్ కేసు తర్వాత ఇప్పుడు శేఖర్ భాష బిగ్ బాస్ వరకు వచ్చి రాగింది. నాకు తెలిసి ఇది ఒక కామనే. మళ్ళీ ఇంకా కొత్త ట్విస్ట్ ఏం రాబోతుందో అన్నట్టుగా ఉంది ఈ ఎపిసోడ్. మస్తాన్ సాయి బయటకు వస్తే కానీ తెలియదు. మస్తాన్ సాయి లేదంటే చింటూ ఎవరో ఒకరు బయటికి రావాలి. లేకపోయినా ఉన్నా ఆల్రెడీ జడ్జి ఒక లేడీ జడ్జి రాజస్థానికి బెయిల్ ఇచ్చారు. జడ్జి ఆడవాళ్ళ వైపు ఉంటారు సహజంగా ఆడవాళ్ళు. ఆవిడే దిలీప్ శంకర్ గారికి తిట్టి ఇచ్చేసారు బెయిల్. సో నెక్స్ట్ ఈ కేసుని కొట్టేశారు అనుకోండి. ఆమె వేసిన కేసుని పూర్తిగా సక్సెస్ అయిపోయినట్టు. అప్పుడు ఇంకెవరి మీద అమ్మాయి ఏం చేసినా సరే ఎంతసేపు ఎంటర్టైన్మెంటే ఆమె. ఎంతకీ శేఖర్ భాష మీద కానీ పోలీసుల దగ్గరికి వెళ్ళి ఎందుకు మాట్లాడిన కేసు ఏమైంది, ఎందుకు అతనికి బెయిల్ ఇచ్చారు, అతను అక్కడ వెళ్ళి అరవమని చెప్తాను. మీ స్టూడియోకి వచ్చాల్సింది, మీ స్టూడియోకి వచ్చారు అక్కడ వెళ్ళి అరవాలి. ఆ పని చేయాలి. అంటే న్యూసెన్స్ ఎక్కడ చేయాలో తెలుసు తనకి. హైలైట్ అవ్వాలో ఎక్కడ కెమెరా అక్కడే కెమెరాస్ ముందే అంటారు. ఇందాకే ఫస్ట్ వర్డ్ అన్నారు అతని మీద చేసింది కదా బిగ్ బాస్ కి వెళ్ళడానికి అంత చేశాడు, ₹1,00,000 తీసుకొని ఎంత చేశాడని. మరి రేపు మీ మీద కూడా ఏదైనా ఇలాంటి అలిగేషన్ చేస్తే ఎలాగా? ప్రూఫ్ తీసుకొని రా అంట. నీకు అంత అమ్ముంటే నీ దగ్గర ఏం ప్రూఫ్ ఉందో తీసుకుంటా. అంతే కదా. తీసుకున్నారు అంటే ఎక్కడో దగ్గర ఎక్కడ చిన్న దొంగ ఎక్కడైనా ఒక చిన్న క్లూ వదులుతాడు కదా. నేను దొంగని, నేను ఏ క్లూ వదిలేని తీసుకురా అప్పుడు కదా మాట్లాడాలి. ఎలిగేషన్ నరంలే 4 బోల్డ్ మాట్లాడుతుంది, ఏదైనా వేస్తుంది. అవన్నీ నిజాలు అయిపోతాయా? సరే నేను డబ్బులు తీసుకున్నానంటే సరే నా అకౌంట్ ముందు ఇప్పుడు అన్ని చెక్ చేసుకో, ఇచ్చేస్తా కంప్లీట్ గా. కొన్ని ఇంకేమైనా ఉన్నాయో నాకు చూసుకో, నా దగ్గర ఏం లేవు. 2-3 నాకు అలా పెట్టడం తోటి ఇదొకటి 2 ఉన్నాయి. అంటే ఒకటి మా కార్ తాలూకది ఉంది, అందులో ఎప్పుడు కార్కి ఎంతో అంతే వేస్తాను. సో నేను మెయిన్ అకౌంట్ ఇస్తా. ఎవరైనా ఎక్కడైనా వేసారేమో, పోనీ నాకు ఎవరైనా ఎక్కడైనా కలిసి ఇచ్చారేమో అన్ని ఇచ్చేయి. ఏదైనా అన్ని సీసీటీవీ ఫుటేజ్ దొరికేస్తే నీకు అంత మరి నువ్వు అంత తెలివైందని నన్ను పట్టుకోలేవా కదా? పట్టేసుకో, అన్ని రికార్డ్స్ ఉన్నాయి, పట్టేసుకో. సో నేనేంటో నా మాటలో నీకు అర్థం వల్ల తీసుకొని దొంగే రకం కాదు జనాలు చెప్పాలి. తీసుకొని ఎవరి దగ్గర ఎప్పుడైనా తీసుకుని ఉంటే కొన్ని నేను అలా చేయాలి. పోనీ అదైనా చూపించు. కళ్యాణి గారు, మీరు ఇందాక ఒక మాట అన్నారు, లావణ్య అసలు ఉండాల్సింది బిగ్ బాస్ లో అని. బిగ్ బాస్ రూల్స్ ఎలా ఉంటాయో మీకు తెలుసు. ఒకవేళ నిజంగా ఆమె సెలెక్ట్ అయ్యి ఉంటే అసలు ఎలా ఉండేది, ఆమె ఎన్ని రోజులు ఉండగలిగేది, ఆమె మెంటాలిటీ కూడా మీరు ఎంతో కొంత స్టడీ చేసి ఉన్నారు. నాకు తెలిసి బిగ్ బాస్ వాళ్ళు 1 వీక్ కూడా ఉండదండి. సెల్ఫ్ నామినేషన్ వేసుకుని బయటకు వస్తుంది. ఏమో నాకు తెలియదు కానండి. వెళ్తే లేదండి అమ్మో లేదు అమ్మో ఆమె వెళ్తే ఎందుకంటే టాప్ 5 దగ్గర ఆశ్చర్యపోకండి. అమ్మో మీరు అసలు తక్కువ అంచనా వేస్తున్నారు, చాలా తక్కువ. ఖచ్చితంగా అమ్మాయి ఎల్లుంటే బానే వెళ్తుంది, ఏం వెంటనే రాదు. అట్లేం లేదు. అందరినీ కూడా మళ్ళీ బయటకు వచ్చాక అందరికి ఒక పార్టీ ఏర్పాటు చేస్తుంది మంచిగా, చక్కగా సూపర్ ఉంటది. అందరూ కూడా మళ్ళీ నెక్స్ట్ ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఆ తర్వాత బ్యాచ్ లో ఉంటారు. లక్ష్మి లాగా ఖచ్చితంగా అలాంటి ఫ్రెండ్స్ ని తయారు చేసుకుంటారు మంచిగా. అయితే బిగ్ బాస్ లో వచ్చిన ఫైటింగ్స్ ఉంటాయి కదా, అవన్నీ బయట కూడా క్యారీ అవుతూ ఉంటాయా? కలిసినప్పుడు మళ్ళీ మీరు అవన్నీ ఏమన్నా అప్పటికి ఏదో కొట్టుకుంటా తిట్టుకుంటాము, బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అందరూ కలిసిపోతాం. ఎవరికో చిన్నది ఏదో ఉన్నా అంత ఎక్కువ రోజులు క్యారీ ఫార్వర్డ్ అవ్వదండి. మరి మేము అనుకుంటాం బోల్డ్ అని అనుకుని నేను ఆమె మీద తెలుసుకుంటాను. నేను కూడా ఏమీ లేదు. అందరు అంటే నేను ఉంటారండి, కానీ నా మనస్తత్వం ఏంటంటే నేను ఓని పూసుకోను, ఓని దగ్గర. నేను ఎప్పుడు ఎవరితో కూడా అలా ఉండను. ఎందుకంటే నాతో క్లోజ్ అయిన వాళ్ళు నన్ను మర్చిపోలేదు. కానీ నేను వెళ్ళి ఎవరికి క్లోజ్ అవ్వలేదు. నన్ను చూస్తేనే భయపడతారు ఆడ మగ అందరూ. ఫస్ట్ నాతో ఫ్రెండ్షిప్ చేయాలంటే ఇవితో అన్నట్టుగా ఉంటారు. ఇంకెవరు నాతో మాట్లాడతారు? నాతో మాట్లాడిన వాళ్ళు ఆవిడది కాదు అనుకున్న వాళ్ళు మరి నాతో ఎప్పుడు మంచిగా ఉంటారు.
సో నాకు అంత ఫ్రెండ్స్ లేరు అలా అని చెప్పి నాకు ఎవరు బెస్ట్ ఫ్రెండ్స్ కూడా లేరు ఇండస్ట్రీ, నాకు ఎవ్వరు లేరు. ఎందుకంటే నాకు అలాంటివన్నీ తెలియవు. ఫ్రెండ్షిప్లు, పబ్బింగ్లు, పార్టీంగ్ ఏం లేవు. మనం ఎప్పుడు దేవుడు, ఎవరికైనా హెల్ప్, ఎవరితో గొడవ, ఆడ మీద ఇదా నా మీద ఇదా అన్నారు, ఏం రాను ఎందుకన్నా అని చెప్పి వెళ్ళిపోయి కొట్టడం తిట్టడం ఇస్తే అసలు అంతే. మా ఇంట్లో అందరూ చెప్తారు, ఎందుకే ఊళ్ళోనే అందరూ ఏదో చేస్తున్నారు, నీకే ఎందుకు ఇవన్నీ, నువ్వు ఆడపిల్లగా అనవసరం, ఏ మగపిల్లలు అయితే బాగుంటది అంటారు మా అమ్మ. అన్ని మగరాయిట్ల భాషలు. హేమ డ్రగ్స్ కేసు కూడా పెద్ద ఇష్యూ అయింది కదండి. మళ్ళీ మొన్న ఆవిడ తీసుకొచ్చేసి మళ్ళీ మాలో సస్పెన్షన్ ఎత్తివేశారు. ఇదంతా అసలు బాధ. అంటే ఆమె వెర్షన్ ఏంటంటే, ఇది నాకు తర్వాత చేశారు, నేను టెస్ట్ చేయించుకుని రాలేదు అన్నారు. సో ఆవిడ సబ్మిట్ చేశారు, అవి చూస్తే అందులో లేదన్నారు. సో ఎప్పుడు చేశారు, ఆవిడ అక్కడ ఉన్నారు అంత తెలిసిందేనండి, తెలుసు. మళ్ళీ నేను మాట్లాడాల్సి. సో అక్కడ అలా మనకు తెలియదు, అక్కడ ఎవరెవరి నుంచి రికమెండేషన్ చేయించారా, లేకపోతే అక్కడ అంత పరిశీలించిన తర్వాత ఏం చేశారో తెలియదు. నన్ను కూడా అడిగారు, నేను ఒకటే చెప్పాను, నేను కూడా ఉన్నానుగా మా అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ. ఎస్, నేను అందులో ఉన్నప్పుడు మా కమిటీలో చర్చ అయినప్పుడు అడిగారు. సో అంటే నేను ఒక ఆడపిల్ల, ఆమె చేసిందో లేదో ఇంకా కంప్లీట్ గా తెలియదు మనకి. వచ్చిన రోజు ఆవిడ అరెస్ట్ అయిందంటే వాళ్ళకేమో సరిగ్గా కోఆపరేట్ చేయకపోతే దేనికో చేశారన్నారు. మీరు అందరి దానికి నేను చూపిస్తాను, ఆవిడకి రిలీజ్ చేయండి ఫస్ట్. తర్వాత ఆవిడ వచ్చిన తర్వాత ఆవిడకి ఎప్పుడైనా ఒక రోజు తెలిసినప్పుడు మాట్లాడదు. ఎందుకు అరెస్ట్ చేశారన్నది మనకి తెలియదు. డ్రగ్స్ చేసిన తర్వాత మనం చేసేయలేం కాబట్టి, ఒకవేళ ఆవిడ ప్రూవ్ అయ్యి తర్వాత ఫ్యూచర్ లో శిక్ష పడితే అప్పుడు కదా. అది కూడా ఆవిడన్న దానిలో కూడా ఒక అర్థం ఉంది. సరే, మన సపోర్ట్ అయితే నిలబడాలి ఒక ఆర్టిస్ట్ కి. సో అందరితో పాటు నేను ఆవిడ ఓటేసి ఇంతే నేను చేసింది. నేను ఫైట్ చేసింది ఎందుకంటే ఆవిడ మా అందరితో కొంచెం నా గురించి కూడా కొంచెం గట్టిగా మాట్లాడారు కాబట్టి నేను అప్పుడు మాట్లాడాను. ఆవిడ కొంచెం ఏదో అప్పుడు ఎప్పుడో నా మీద కూడా వేసింది, మన మీద వేసేది కూడా మనం కూడా చూసుకోవాలక్క అంతే అన్న. తర్వాత పాపం ఆవిడ ఇరుక్కుందని బాధపడ్డా, అయిపోయింది అక్కడతో అయిపోయింది. ఆవిడ మీద నాకేం గ్రడ్జ్ ఉండదు, నా మీద ఆవిడ గ్రడ్జ్ ఉండదు అంతే. ఏదైనా టాపిక్ ఇష్యూ వస్తే అక్కడ వరకే, తర్వాత మన పర్సనల్ ఏముంటుంది ఆవిడతో అక్కడతోనే. ఆవిడ అనేది అన్నదా నాకు కోపం వచ్చింది ఆ టైంలో. చూసావా, ఒకళ్ళంటే ఇంకోటి అవుతుంది ఏదో అనేసాను, అది ఏదో పెద్ద వైరల్ అయిపోయింది ఆ కర్మకాలు. నేను ఒక పెద్ద వీడియో ఏదో పెట్టేస్తే నేను ఏం చేసినా కర్మకాలు కొన్ని వైరల్ అయిపోతుంటాయి అలా. అది నా తల రాత, నేనేం చేయలేను. అదే ఆవిడకి ఏం అర్థమైందో నేనైతే అందరితో పాటు ఓటేసాను, ఆవిడ రిలీజ్ చేశాను, అంటే రివోక్ చేసేసారు. సో అయిపోయింది. అయితే మొన్న వేణుస్వామి విషయంలో కూడా మంచు మనోజ్ చాలా బాగా రెస్పాండ్ అయ్యారండి. మీరేమంటారు వేణుస్వామి గారు? మంచు మనోజ్ అంత మంచి వ్యక్తిని నేను కూడా చూడలేదండి. నేను అబ్బాయితో ట్రావెల్ చేస్తున్నాం మేము అందరం కలిసి, మాకు అధ్యక్షులుగా ఉన్నారు. చాలా మంచోడండి, పాపం అనవసరంగా ట్రోల్ చేస్తారు కానీ అబ్బాయిని. ఎంత హెల్పింగ్ నేచర్ తెలుసండి. ఎంత మందికి ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ కి ఒక పెన్షన్ ఇస్తాం ప్రతి నెల 6,000, వాళ్ళ మందులకైనా వస్తాయని, ఎవరు చూడకపోయినా వాళ్ళకి వస్తున్నాయి. 6,000 పెన్షన్ పొట్టి వీరయ్య గారి కూతురు పొట్టి వీరయ్య గారు చనిపోయారు. ఈ 50 సంవత్సరాలు దాటితే గానీ 60 సంవత్సరాలు ఇవ్వరు పెన్షన్. ఈ పాప చిన్నది 34 35, ఈమెకి ఇవ్వడానికి లేదు. రూల్ ప్రకారం ఈ పెన్షన్ తీసేస్తే నేను మరుగుతున్నాను, నా పరిస్థితి బాగాలేదు, నేను చిన్నదాన్ని, నేను ఎలా తినాలి అన్న ఇలాంటి పరిస్థితి ఆమె మాకు అందరికి చెప్పుకుంది. మేము అది ఫార్వర్డ్ చేస్తే సో ఆ పెన్షన్ తీసేయండి, కట్ చేయండి, ప్రతి నెల నేను ఇస్తానని ఆయన ఇచ్చాను. ఆపలేదుగా, ఇచ్చాడా ప్రతి ఆయన ఇస్తున్నాను. మేమందరం ఇస్తాం, కొంచెం కొంచెం చేసుకోండి, మీరు ఎవరు ఇవ్వద్దు, నేను ఇస్తాను అని చెప్పి. అలాగే పావలా శ్యామల్ గారికి అప్పుడు కార్డు ఇచ్చారు, అది చిరంజీవి గారు ఇచ్చారు. నేనే దగ్గరున్నంత చేయించాం ఆ టైంలో, నేను మా టీం. అప్పుడు వేరే టీం, మన నరేష్ గారు. ఇప్పుడు పాకిజా గారు ఆవిడికి 1,00,000 రూపాయలు కట్టి ఆయన ఇచ్చారు కార్డు. ఎస్, ఎంత మందికి మెడికల్ బిల్స్ కడతాడో, ఎక్కడైనా తక్కువ పడిందంటే నేను ఇచ్చేస్తా. ఎవరికైనా స్కూల్లో పిల్లల ఫీజు నేను ఇచ్చేస్తా. మొన్న 10 లక్షలు వాళ్ళ అమ్మాయి ఆర్యానా వివియానా కాకుండా ఇంకొక అమ్మాయి మూడో పాప పుట్టినరోజుకి మొన్ననే లాస్ట్ మంత్ 10 లక్షలు ఇచ్చారు మా వెల్ఫేర్ కోసం. ఆయన చెప్పారు 10 లక్షలు అవుతుంది ఒకటి అనుకున్నాం మేము డిస్కషన్, ఇచ్చాడు. ఎంత మంచి మనిషి తెలుసండి, సమాజం కోసం గాని మంచి ఆలోచన. ఎవరైనా తప్పు చేస్తే ఖండిస్తారు, ఆయన అందుకే మాట్లాడారు. అసలు ఏజ్ చిన్నదే గానీ నాకైతే భలే పెద్ద దిక్కులాగా, పెద్ద మనిషిలాగా అబ్జర్వ్ చేస్తున్నాను. చాలా 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 అడ్మినిస్ట్రేషన్ అయితే సూపర్ అబ్బాయి, అన్ని విషయాలు చాలా నాలెడ్జ్ పర్సన్ కదా. ఇంటికి పెద్ద కొడుకు, ఇప్పుడు ఇండస్ట్రీకి కూడా పెద్ద కొడుకు. చాలా అండి, చాలా మందికి చాలా మంచి. ఇప్పుడు బిల్డింగ్ కూడా 4 crores అతనే 4 crores 5 crores పెట్టి అతని సొంత డబ్బులతో. ఇప్పుడు ప్రజలందరూ మీరు ఎందుకు కట్టలేదు అని అడుగుతారు కానీ ఆయన సొంత డబ్బులతో ఆయన ఎప్పుడు కడితే మీకెందుకండి, ప్లేస్ కోసం వెతుకుతున్నారు. ఆయనే కడతా అన్నాడు కదా, కట్టకపోతే డబ్బులు ఇస్తాడు, మాకు వేస్తాడు, ఏదో చేస్తా అన్నాడు.
ఆయన ఓపెన్ గానే నేను అసలు అప్పుడు కొంటామన్నారండి నార్సింగ్ దగ్గర. ఉమ్, మొత్తం మీటింగ్ పెడితే ఈ పెద్దోళ్ళందరూ ఉండి ఒక 200 మంది, లేదు బాబు మాకు సెంటర్ లో ఇదే ఫిల్మ్ నగర్ లో కడతామన్నారు, ఇక్కడే ఇవ్వండి మాకు నార్సింగ్ మేము వెళ్ళలేం బాబు అని చెప్పారు వీళ్ళంతా. ఉమ్, అప్పుడు 4 కోట్లకు వచ్చేది ఇల్లు, ఇప్పుడు 12 కోట్లు అయిందట. ఉమ్, అప్పుడు కొనుంటే మా అసోసియేషన్ 12 కోట్లు పెరిగినట్టే కదా. వీళ్ళు కొనిచ్చుంటే ఉమ్, అసలు తప్పు చేశారు, అప్పుడే అది కొనేసి పడేసి ఉంటే ఇప్పుడు 12 కోట్లు అయిపోయింది అది. ఉమ్, ఆ 12 కోట్ల దగ్గర ఎక్కడైనా కొనేవారుగా. అవును కదా. ఇప్పుడుకైనా ఆయన 4 కోట్లు వేస్తాడు ఉహుం, చెప్తున్నా. అవును. అది పెరిగి వచ్చి కూర్చునేది కదా, ఒక ఆస్తి పెరిగేది కదా. అప్పుడు వీళ్ళంతా కలిసి వద్దు 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 అన్నారు. ఉహుం, మీరే కట్టే వరకు ఉన్నాను. చాలా ఉంది. అబ్బాయి మంచివాడండి, ఏమన్నానండి, మంచి విష్ణు అయితే మేము దగ్గరగా ట్రావెల్ చేస్తాం, ఎవరికైనా హెల్ప్. అదే వేణుస్వామి ఇష్యూలో కూడా భలే డీల్ చేశారు ఆ ఇష్యూను కూడా. ఎంతైనా ఇప్పుడు ఆవిడ చెప్పేటప్పుడు కూడా ఆవిడ శ్రీవాణి ఉన్నారు కదా, ఆవిడ కూడా అదే అన్నారు కదా, విష్ణు అన్న అనుకుంటూ మాట్లాడారు. అది కూడా మంచిగా. అయితే మంచు విష్ణు బదులు మనం మంచి విష్ణు మంచి విష్ణు అండి, నిజంగా మంచి విష్ణు. మంచు కాదు, మంచి విష్ణు. మంచి మంచు లాంటి మనసున్న మంచి విష్ణు. ఎస్, చాలా మంచిగా అనిపించింది. ఇప్పుడు మీరు చెప్తుంటే నేను 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 యాక్సెప్ట్ చేయను జనరల్ గా. ఆ, నేను యాక్సెప్ట్ చేస్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి. నేను ఏదైనా ఉన్నదా చెప్తా. ఆయన నిజం చేస్తున్నది నేను చూస్తున్నాం. ఉమ్, అసలు ఎవరు కష్టం అంటే ఈయన ఉంటాడండి ఫస్ట్. ఉహుం. ఈయన ఉంటాడు ఫస్ట్, ఎనీ టైం కాలేజ్. వాళ్ళ నాన్నలాగే వాళ్ళ ఫ్యామిలీ ఎంత మంచి Yes, ఫ్యామిలీ. family అంతా వాళ్ళు ఈయన అనవసరంగా మంచి వాళ్ళని విష్ణు ఏదో ఏదో చాలా మంచి వాళ్ళు అండి ఆవిడ అందరూ. కూడా. అందరూ ఊరికే రోజు నాకు బాధ అనిపిస్తుంటుంది వాళ్ళని అంటుంటే, పాపం అయ్యో. నేను ప్రతిసారి నేను అప్పుడు ఫైట్ చేసినప్పుడు కూడా ఇష్యూ టైంలో నన్ను సస్పెండ్ చేస్తే ఉమ్, అందరూ చాలా మంది నా ఫాలోవర్స్ నాకు సపోర్ట్ చేసిన అందరూ ఆయన తిడితే ప్రతి ఒక్కరికి నమస్కారం పెట్టి మెసేజ్లు పెట్టా ఫేస్బుక్ లో. కానీ ఆయన ఏమనుకోండి, ఆయన తప్పులేదు అక్కడ. నాకు పిలిచి చెప్పారు వాళ్ళు, ఉహుం. తప్పే లేదు వాళ్ళు నన్ను రివోక్ చేస్తారు, తప్పు లేదని కదా. కానీ పరిస్థితులు అలా ఉంటాయి, మీరు అనవసరం వాళ్ళు తిట్టుకోండి, వాళ్ళ తప్పు లేదు అక్కడ అని చెప్పి నేను చెప్తే చాలా వరకు ట్రోలింగ్ ఆగింది.